హైదరాబాద్లో వరుసగా ఆలయాల మీద దాడి జరగడం, అలాగే అనుకోకుండా జరుగుతున్న సంఘటనలు కూడా ప్రజల్లో భయభ్రాంతులకి గురి చేస్తున్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతోందా లేకపోతే అనుకోకుండా జరుగుతుందా? పదే పదే ఆలయాల మీదనే ఇలాంటివి జరగకూడని సంఘటనలు జరుగుతున్నాయి. కట్టమైసం గుడిము టాయిలెట్కి వెళ్ళాడు, సేమ్ అలా మసీదులో ఎరిగిస్తే వాళ్ళు రియాక్ట్ అవుతారు, అలా మనం రియాక్ట్ అవ్వాలి. అదే రియాక్ట్ అంటారు. వాడు ఉమ్ము ఉత్సాపోస్తాడో నీకు తెలుసు, నువ్వు వాడు వీడియోలు చూసావు, నువ్వు అయినా వాడి దగ్గరికి వెళ్ళి కొంటావు, నువ్వు వాడి దగ్గర తింటావు, నువ్వు మారాలి, నీకు సిగ్గుండాలా, వాళ్ళు ఎందుకు అంటావు? ఒక హిందూ వెళ్ళి మసీదులో అట్లా గోడ మీద ఉచ్చబోసేసాక ఈ ఉపన్యాసం వాళ్ళకి ఇస్తారా? వీళ్ళు గుళ్ళో పనిచేసేవాడు పైసల కోసం పనిచేస్తాడు, వాడికి ఏం దైవభక్తి దేశభక్తి ఏమి ఉండదు. కొందరు బొట్టు కూడా పెట్టుకోరు. ముత్యాలమ్మ గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని తన్నేసి పడగొట్టేసి వాడికి ఏమి ఎక్కితే వాడు అలా తయారయ్యాడు. ఇప్పుడు కట్టమైసం ఎదురుగా టాయిలెట్కి వెళ్ళినోడికి ఏమి ఎక్కితే అలా తయారయ్యాడు. అయితే ఇక్కడ అదేనండి, ఏ దర్గా దగ్గర కానీ లేకపోతే చర్చిల దగ్గర కానీ జరగని సంఘటనలు కేవలం హిందూ ఆలయాల మీదనే ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరగకూడదు? ఇప్పుడు నీ కూతురికి ఎవడో విజిలేసాడు, నువ్వు రియాక్ట్ అవ్వలే. ఏంటది? అహింస ఆయుధమా? సిగ్గు లేకపోతే సరే. నువ్వు ఎడారి 1 ఎడారి 2లో ఒక 10 మంది ఆడవాళ్ళని చూపించు, గొప్ప అదే తెరీసా ఎవరికి మంచి జోకిస్తుంది. పీర్ల పండుగలో హిందువులు ఎంతో మంది పార్టిసిపేట్ చేయడం చూస్తూ ఉన్నాం. సిగ్గు లేదు కాబట్టి పీనుగు వెనకాల నువ్వు తిరగడం ఏంటా? మనం రెస్పెక్ట్ అలా ఇస్తాం. దేవుడు లేడు అనేవాడు కూడా రెస్పెక్ట్ ఇస్తాం. మా దేవుడు నమ్మకపోతే వేసేస్తాం. అది ఆ బ్యాచ్. నీతి లేని వాడు మతం మారుతారు. అది నీతి లేని వాడు హిందూ అయినా సరే దేశానికి ప్రమాదమే, ముస్లిం అయినా ప్రమాదమే, క్రిస్టియన్ అయినా ప్రమాదమే. నమస్తే, ఆర్బీసీ ప్రేక్షకులకి స్వాగతం. హైదరాబాద్లో వరుసగా ఆలయాల మీద దాడి జరగడం, అలాగే అనుకోకుండా జరుగుతున్న సంఘటనలు కూడా ప్రజల్లో భయభ్రాంతులకి గురి చేస్తున్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతోందా లేకపోతే అనుకోకుండా జరుగుతోందా? మరి ఉద్దేశపూర్వకంగా కానప్పుడు ఎందుకని పదే పదే ఆలయాల మీదనే ఇలాంటివి జరగకూడని సంఘటనలు జరుగుతున్నాయి? దీని గురించే ప్రస్తుతం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. వారి మాటల్లో విందాం. నమస్కారం గురుగారు. హరే కృష్ణ. హరే కృష్ణ. గురుగారు, హైదరాబాద్లో మళ్ళీ టెంపుల్స్ మీద మళ్ళీ అని చెప్పేదానికంటే కూడా జరుగుతూనే ఉన్నాయి, కంటిన్యూస్గా అవుతూనే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా ఎంతో మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసినప్పటికీ కూడా ఇవి ఎక్కడ ఆగట్లేదు. అండ్ ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే గనక ఇది ప్రజాపాలన వైఫల్యమా, ప్రజల్లో అవగాహన లేకపోవడమా, ఏమంటారు? దీనికి గల రీజన్ ఏంటి? అసలు ఇది ఫుల్ స్టాప్ పెట్టలేమని అంటారా? ఇప్పుడు మీ ప్రశ్నలో ప్రజలు అన్నారు. ఇక్కడ ప్రజలు అనే పదం కంటే హిందువులు అనే పదమే సూటబుల్. ప్రజలంటే హోల్సేల్ అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది, మళ్ళీ మొదలైంది అని కాకుండా మీరే దాన్ని సరి చేశారు. కొనసాగుతుందని. ఎప్పటి నుంచి కొనసాగుతుంది చెప్పమ్మా? ఒక 1000 ఏళ్ళ నుంచి కొనసాగుతుంది కదా. ఇప్పుడు మీరు ఒక పందిని తీసుకొచ్చి ఒక వారం కానీ నెల కానీ ఒక సంవత్సరం కానీ రోజు పాలతో స్నానం చేయిస్తే తెల్లగా వద్దంటవా? పోనీ ఫెవి అదని ఏమంటారు, అది మొక్కని రాస్తారు ఆడు, అట్లాంటిది ఏదన్నా శివాజీ సినిమాల్లో ఇంకోలా ఇంకేదన్నా క్రీమ్ ఇంకోటి ఏమన్నా చెయ్యి. కెన్ యూ చేంజ్ పిక్? యూ కెనాట్ చేంజ్. ఎందుకంటే దాని శరీరము, దాని రంగు, దాని మెంటాలిటీ, దాని యొక్క సిచ్యువేషన్ అది అలాగే ఉంటుంది. యూ కెనాట్ చేంజ్. ఎవరు చేంజ్ అవ్వాలి? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక ఏనుగు వెళ్తుంది, ఒక పంది బురదలోంచి వస్తుంది. ఇప్పుడు ఏనుగు అట్లా పక్క నుంచి వెళ్ళిపోయింది. ఆ పంది ఏమనుకుంది? చూసావా మన పవర్ అనుకుంది. ఇప్పుడు ఏనుగు ఓడిపోయినట్ట చెప్పండి. పంది దగ్గరగా వెళ్తే ఏమవుతుంది? బురద. కాబట్టి పందులకు దూరంగా ఉండు. పందులకు దూరంగా ఉంటే సరిపోతుంది. నువ్వు హిందువులా ఉండు, ఎక్కడ కొనాలో తెలుసుకో, ఎక్కడ తినాలో తెలుసుకో. ఇప్పుడు ముత్యాలమ్మ గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని తన్నేసి పడగొట్టేసి వాడికి ఏమి ఎక్కితే వాడు అలా తయారయ్యాడు. ఇప్పుడు కట్టమైసం ఎదురుగా టాయిలెట్కి వెళ్ళినోడికి ఏమి ఎక్కితే అలా తయారయ్యాడు. సేమ్ గాజాలో, సేమ్ యూకేలో, సేమ్ జర్మనీలో, సేమ్ ఇప్పుడు న్యూయార్క్లో. ఇంకా అది కంటిన్యూ అంతేగా. నువ్వు మారాలంతే. ఇప్పుడు వాళ్ళని నువ్వు అనడానికి సరిపో. శుభ్రత పంది, నువ్వు దాని మీద ఏం మాట్లాడతావు నువ్వు? కెన్ యూ టీచ్ పిగ్ అబౌట్ శాంక్టిటీ? ఇక్కడ నువ్వు మారు, నువ్వు స్ట్రాంగ్ ఉండు. అలాగే నువ్వు ఆన్సర్ ఒకటి చెప్పావమ్మా. ఏం చెప్పావు? నువ్వే చెప్పావు క్వశ్చన్లోనే. ప్రభుత్వ వైఫల్యం అనుమానం ఏముంది? ఒక జోక్ చెప్తాను. జోక్ అంటే ఫ్యాక్టే. ఇప్పుడు జనగణన నోటి జరిగిందా ఇక్కడ తెలంగాణలో? అప్పుడు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ తెలుసా మీకు? నెట్లు కొడతారా? అడుగుదామమ్మా.
కులగన్న అని ఒకటి పెట్టారు కదమ్మా, అవునండి. వాడు ఇప్పుడు ఏం పేరు? గన్నేరు పప్పు గాడు ఇప్పుడు కులగన్న చేయాలన్నాడు కదా, చేసినప్పుడు దీన్ని అడుగుదాం గూగుల్ తల్లిని. తెలంగాణలో ఎలాగలేదమ్మా గన్నేరు పప్పు, మళ్ళీ తెలుస్తుందమ్మా. తెలంగాణలో కులగణన వివరాలు ఇట్ట కొడితే అట్టు వచ్చేది. తెలంగాణలో ఇటీవల చేపట్టిన కులగణన ప్రకారం రాష్ట్ర జనాభాలో వెనకబడిన తరగతులు బీసీసు 56%, నాన్ ముస్లిం అది ఏంటో బీసీలు 46, ముస్లింలు బీసీలు ఉంటారా? ఎందుకు చెప్పు? ఇక్కడ హిందువుల్ని మరి దెబ్బతీయాలి కదా. మా దాంట్లో కులాలు లేవని చెప్తారు కదా, ఇంక బీసీ వచ్చి ఏంట్రా? తీసుకునేవాడు సిగ్గు ఉండాలి, ఇచ్చేవాడికి ఎలాగలేదు. బీసీలు 10%, అందులో ఎస్సీలు 17%, ఎస్టీలు 10%, ముస్లింలు 12%, మరియు ఇతర కులాలు ఓసీలు 15% ఉన్నట్లు తేలింది. ఇందులో ఎక్కడ గొర్రెలు ఉన్నాయా? గొర్రెలు అంటే తెలుసు కదమ్మా, తెలుసండి. క్రిస్టియన్స్ లేరు కదా, మరి మనం 30 కోట్లు ఎవరికి ఇచ్చారు? ఆకాశ పుష్పం అని ఉంటుంది తెలుసా మనకు? పుష్ప 2 తెలుసుగా, ఇది పుష్ప 3. ఓకే. ఆకాశ పుష్పం ఉంటుందా? అది ఊహది, అవునా? అలాగే మన దేశంలో క్రైస్తవులు కూడా అది ఊహ. ఇప్పుడు ఇక్కడ ఎవడో ఒకడు క్రైస్తవుడు లేడు, మరి 7,000 చర్చిలు ఏంది, ఒక్కోదాని 30,000 ఏంది, 30 కోట్ల పైసలు ఇచ్చుడేంది, ఎవరికి ఇచ్చిండ్రు? అయితే ఇక్కడ అదేనండి, ఏ దర్గా దగ్గర కానీ లేకపోతే చర్చిల దగ్గర కానీ జరగని సంఘటనలు కేవలం హిందూ ఆలయాల మీదనే ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరగకూడదు? ఇప్పుడు నీ కూతురికి ఎవడో విజిలేసాడు, నువ్వు రియాక్ట్ అవ్వలే, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే ఓవర్గా ట్రిగర్ అవుతున్నారు అని అనేసి అని అంటున్నారు, ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు హిందువులు అని అంటున్నారు కదా. అసలు రియాక్ట్ అవ్వట్లేదు, ఓవర్ ఎక్కడ ఉంది? అసలు రియాక్ట్ యాడ్ అవుతున్నారు. రియాక్ట్ అయితే ఏమవుద్ది చెప్పు? ఇప్పుడు వాడు పంది ఎవడైతే కట్టమైసం గుడిముని టాయిలెట్కి వెళ్ళాడు, సేమ్ అలా మసీదులో ఎరిగెత్తే వాళ్ళు రియాక్ట్ అవుతారు, అలా మనం రియాక్ట్ అవ్వాలి. అదే రియాక్ట్ అంటారు. 10 మంది పిచ్చోళ్ళు హిందువుల్లో తయారైతే అలాగా సెట్ అయిపోతుంది. వాడు పిచ్చోడు అని కదా చెప్పాను. ముత్యాలమ్మ గుడి నువ్వు కదమ్మా చెప్పి, నువ్వంటే నువ్వు కాదు, చెప్పిన పిచ్చోడు గురించి చెప్పాను, నువ్వెందుకు చెప్తావు? ఈ కత్తెనికి ఏం ఫీలింగ్ ఉంటుందమ్మా? ఇలా జరిగితే ఇలా జరుగుద్ది, అలా జరిగితే అలా జరుగుద్ది కదా. అలా జర్నలిస్టిక్ ఫీలింగ్ ఏముంటుందమ్మా కదా. నువ్వు ప్రజాపక్షం అంతే అట్లా. సో కాబట్టి హిందువుల్లో కూడా పిచ్చోళ్ళు పెరగాలని కోరుకుందాం అంతే. ఈ సొల్యూషన్ ఏముందరా మరి చెప్పమ్మా. అంటే రియల్గా అసలు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని జరుగుద్ది. అది పెద్ద విషయం ఉంది. ఇప్పుడు ఇటువైపు నుంచి హిందువుల వైపు నుంచి మాట్లాడితే అబద్ధాలు చెప్పే హిందువులు మారాలి. హిందువులు పెద్ద అబద్ధం ఒకటి చెప్తున్నారు గత 50-60 ఏళ్ళుగా. ఏంటి పెద్ద అబద్ధం? రఘుపతి రాఘవరాజారాం పతిత పావన సీతారాం 3వ లైన్ చెప్పు. పచ్చి బూతది. ఈశ్వర అల్లా తేరేనా ఎవడు చెప్తాడు? ఈశ్వరు నమ్ముడు చెప్తాడు కదా. గుళ్ళో కూర్చొని పాడతాడు ఈ పాట. పొట్టాడు అప్పుడు ఇది గుళ్ళోనే పాడిచ్చాడు తెలుసా, వాల్మీకి టెంపుల్లో ఢిల్లీలో. సో హిందువులు ఈ అబద్ధాలు చెప్పడం మానేయాలి. హిందువులు భగవద్గీత చదవాలి, ఖురాను బైబిల్ కూడా చదవాలి. నువ్వు ఏం చదవు? నీ ఫేస్బుక్ తెప్పితే కదా. బంగ్లాదేశ్లో నిలువునా తగలబెట్టారు. దట్ ఈజ్ పవర్ ఆఫ్ దేర్ బుక్. ఇప్పుడు నిన్న సంక్రాంతి నువ్వు చేసుకున్నావు, ఆయన చేసుకున్నాడు, నేను చేసుకున్నా. బంగ్లాదేశ్లో లేదు. పందులు గుంపులుగా వెళ్ళి మైకులో చెప్పినాయి ఎవడు చేసుకోకూడదని. ఇప్పుడు అన్ని మతాలు సమానం అనే పోరంబోకి ఎదవలు మారాలి. వాళ్ళు మారడం ఉండదు. దే ఆర్ ఫర్ ఓన్లీ మారణ హోమం. వాళ్ళు అలాగే ఉంటారు. నువ్వు అబద్ధాలు చెప్పడం మానాలి. వాడు ఒక్క నిమిషం, వాడు ఉచ్చపోస్తాడని నీకు తెలుసు, నువ్వు వాళ్ళు వీడియోలు చూసావు, నువ్వు అయినా వాడి దగ్గరికి వెళ్ళి కొంటావు, నువ్వు వాడి దగ్గర తింటావు. నువ్వు మారాలి, నీకు సిగ్గుండాలా. వాళ్ళు ఎందుకంటావు? వాళ్ళు పాప వెయ్యాల నుంచి అలా కష్టపడుతున్నారు, అలా ప్రపంచాన్ని మొక్కలు చేస్తున్నారు, కొన్ని కోట్ల మందిని భూమిలో కలిపేస్తున్నారు. సో దే ఆర్ కంటిన్యూయింగ్. నువ్వు మారాలంతే, మిగిలిన ప్రపంచం మారాలంతే. వాళ్ళని అనడానికి నువ్వు సరిపోవు అంతే. ఇప్పుడు ఈ ఘటనలు అన్నీ కూడా సెక్యులర్ల వల్లనే ఎక్కడ ఫుల్ స్టాప్ అనేది లేకుండా ఇంకా కొనసాగుతుంది అని అంటారా? నీకు ఆల్రెడీ ఉదాహరణ ఇచ్చానురా. నీ కూతురికి విజిలేసినప్పుడు నువ్వు ఎక్కడ రియాక్ట్ అవ్వకపోతే వాడు కన్ను కొడతాడు, తర్వాత చెయ్యేస్తాడు, కాలేస్తాడు, ఎత్తుపోతాడు, చంపేస్తాడు, అమ్మేస్తాడు, ఏం చేస్తాడు? నువ్వు అక్కడ స్టార్టింగ్లో నువ్వు ఉండాలి కదా. స్టార్టింగ్లో నువ్వు సక్రమం ఉంటే అక్కడ ఆగుతుంది. ఎక్కడ ఆగావు? అంటే శాంతి అవసరం ఇలాంటి సందర్భంలో అని చెప్పి. శాంతి అంటే ఏంటి? పోలీసుల దగ్గర నుంచి పోలీసులు ఎవరికి చెప్తారు ఈ జోకులు? లేకుండా ఈ జోకులు పోలీసులు ఎవరికి చెప్తారు చెప్పు? ఈ జోకులు పోలీసులు ఎవరికి చెప్తారు అది చెప్పు? హిందువులకి. నువ్వే విక్టిమ్ అవ్వాలి, నీకే ఉపన్యాసం కదా. ఒక హిందూ వెళ్ళి మసీదులో అట్లా గోడ మీద ఉచ్చబోసేసాక ఈ ఉపన్యాసం వాళ్ళకి ఇస్తారా? వీళ్ళు హిందువులు అలా చేయరు అనుకోండి, వాళ్ళు తినే దాంట్లోనే ఉచ్చబోస్తారు, గుళ్ళో టాయిలెట్ పోతారు. అది వారి మస్తకం, వారి పుస్తకం, వారి ఇష్టం. కానీ హిందువులు అలా ఎవరూ చేయరు. ఎందుకంటే
వాళ్ళకి అలాంటి ఆలోచన రావు. గుడికి వెళ్ళడానికే ఖాళీ లేదు వీడికి, ఇంకోటి దాని దగ్గరికి వెళ్ళి గత్తర పని చేయడానికి వీడికి ఖాళీ ఉంది. అంటే గుళ్ళకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో అలాగే పోలీసు వాళ్ళు వ్యవస్థ, వీళ్ళ మధ్యలో ఎలాంటి సమన్వయం ఉండాలి అని అంటారు? గుళ్ళో పనిచేసేవాడు పైసల కోసం పనిచేస్తాడు, వాడికి ఏం దైవభక్తి దేశభక్తి ఏమి ఉండదు. కొందరు బాడుకోలు అయితే బొట్టు కూడా పెట్టుకోరు. ఇంకా చెప్పాలంటే గుళ్ళో పనిచేసేవాళ్ళు అందరు హిందువులు కాదు, ఇది అసలు విషయం కదా. అప్పుడు వాడికి సిగ్గు లేదు, నేను కాదన్న, వాడికి సిగ్గు లేదు. వాడు పైసలు తీసుకుంటాడు గుళ్ళో, మీ దేవుడు సాతాన్ అంటాడు, మీది బొమ్మ అంటాడు, విగ్రహాలను చేస్తే నరకానికి వెళ్తాడు అంటాడు. కానీ వాడు బతికేది ఎక్కడ? ఆ విగ్రహం మీద వచ్చే డబ్బుల మీదే. అంటే వాళ్ళ దేవుడు చవట సన్నాసి, ఈ కూడు కూడా పెట్టలేని ఎదవాని ఒప్పుకున్నట్టే కదా. ఎనీ నాన్ హిందూ హూ వర్క్ ఇన్ టెంపుల్ హూ ఎగ్నెస్ట్ డీటీ వర్షిప్ హూ ఈస్ టేకింగ్ శాలరీ ఫ్రమ్ ద సేమ్ డీటీ ఈజ్ యాక్సెప్టెడ్, ఈజ్ బిలీఫ్ ఈజ్ ఫేక్ అనేది అంతే కదా, అంతే కదా. సరే, విషయం ఏంటంటే మనకి స్వాభిమానం అని ఒకటి ఉండాలి, స్వాభిమానం అని ఒకటి ఉండాలి. అది ఉంటే మన ప్రవర్తన, మన బిహేవియర్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా సాంప్రదాయంలో శీల ప్రభుపాదులు వారు ఇస్కాన్ ఫౌండర్, మీరు చూసుంటారే, వారి గురువు గారు, ఇవన్నీ 100 ఏళ్ల క్రితం మాటలు. వారికి 5 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు, ఆయన గ్రేట్ స్కాలరు భక్తి వినోద్ ఠాకూర్, వారు ఒక బాస్కెట్లో మామిడి పళ్ళు తెచ్చారు. చిన్నపిల్లలు ఏం చేస్తారమ్మా, అది పెద్ద విషయం ఏం కాదుగా. ఆ పిల్లవాడు వెళ్ళి తీసుకున్నాడు. వాళ్ళ నాన్నగారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు, వాట్ కైండ్ ఆఫ్ ఎ డ్యూటీ యు ఆర్, హౌ యూ కెన్ టేక్ వితౌట్ ఆఫర్ టు కృష్ణ, కృష్ణుడు పెట్టకుండా ఎలా తింటావు, నువ్వేం భక్తుడివి అన్నారు. ఆయన అప్పుడు ఇటుకేవు ఆయన ప్రతిజ్ఞ చేశాను, నేను జీవితంలో మామిడి పండు తిన్నాను. ఎంత ఏజ్? 5. అసలు కన్సిడరే కాదు అది. ఆయన పెద్ద అయ్యారు, ఖగోళ శాస్త్రజ్ఞుడు అయ్యారు, వెరీ గుడ్ ఇంగ్లీష్, ఇప్పుడు కూడా మనకు అర్థం కాదు అంత స్ట్రాంగ్ ఇంగ్లీష్. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన పెద్ద అయ్యి సన్యాసి అయ్యి బోల్డ్ మంది శిష్యులు. మరి శిష్యులు ఏం చేస్తారు, ఏవో తెస్తారుగా, అలా మ్యాంగోస్ తెస్తే ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ అని ఇచ్చేసేవారు ఆయన. అసలు ఆయన చెప్పకపోతే ఎవడో తెల్లగా, అసలు ఆయన తినేది ఎవడు అడుగుతాడు. దాన్ని ఏమంటారు, స్వాభిమానము. వీర్ సావర్కర్ 2 జీవిత ఖైదులు, 50 ఏళ్ళు ఒకే గది, ఇంత గదిలో అక్కడే టాయిలెట్కి వెళ్ళాలి. ఆయన ముందే వందే మాత్రం చెప్పిన వాళ్ళని, దేశభక్తుల్ని ఆయన ముందే ఊరి తీసేవారు. ఎందుకని? ఆయన మనోధైర్యం చంపేయడానికి. ఆయన అలా జీవించి ఉన్నాడు. ఆ గోడల మీద ఎన్నో రాశారు, మీరు వెళ్ళి చూడొచ్చు అండమాన్లు. ఎందుకమ్మా వాళ్ళంతా అలా జీవించారు? చక్కగా సరెండర్ అయిపోయి అనుభవించేసి ఆ టీలు అవి తాగుతూ, వాళ్ళ కారులో తిరుగుతూ, వాళ్ళ ఫోన్లు అవి వాడుకుంటూ, చక్కగా 2 ఆడవాళ్ళ మీద భుజాల మీద చేతులేసి చక్కగా మేకపాలు అవి తాగుతూ బతకచ్చుగా. పేరు కూడా వచ్చేది, ఏడపడితే ఆడ విగ్రహాలు కూడా పెట్టుండేవారు. ఒక దెబ్బ తిన్నావేళ నువ్వు. అందుకే ఒక ఆయన ఫోటో పెట్టాడు. ఒక రైల్వే స్టేషన్లో స్తంభం, ఆ స్తంభానికి ఒక ఆయన కట్టేశారు. ఇలా ఆయన నిక్కర కిందకి లాగి కొడుతున్నారు పిల్లల మీద. అక్కడ కామెంట్ హార్ష్గా ఉంటుంది, ఈ దేశానికి స్వతంత్రం బోసి నవ్వులతో రాలేదురా బోసిరికే, ఇలా బోసి పిల్లల మీద కొడితే వచ్చింది. అలా లక్షల మంది చంపబడిన సంఖ్య మోర్ దెన్ 6 lakhs రికార్డు. మనమేమో ఏవో అబద్ధాలు చెప్పుకుంటూ కబుర్లు. ఏంటది, అది అహింస ఆయుధమా? సిగ్గు లేకపోతే సరి, సిగ్గు లేకుండా చెప్పండి. అంటే ఇప్పుడు టెంపుల్స్ ముందరికి వచ్చిన ఎంతోమంది హిందువులని శాంతియుతంగా ఉండాలని, కమ్యూనలిజం అని ఇలా ట్యాగ్ చేస్తే, కమ్యూనలిజం ఎవరిది? అక్కడ ఎరిగినోడిది, ఉత్సవించినోడిది, విగ్రహాలు బద్దలు కొట్టినోడిది కదా. హిందువులు కమ్యూనలిజం ఉంటాయి, ఈ దేశంలో మసీదులు ఎందుకుంటాయి, ఈ దేశంలో చర్చిలు ఎందుకుంటాయి, ఇంకో మతం ఎందుకు ఉంటుంది? హిందువులు అలా కావాలని కోరుకుందాం, రియాక్ట్ అవ్వాలని కోరుకుందాం, అబద్ధాలు చెప్పకూడదని కోరుకుందాం, నాటకాలు ఆడడం మానేయాలని కోరుకుందాం, హిందువులో కులపిచ్చి పోవాలని కోరుకుందాం, పార్టీ కుక్కలు నశించాలని కోరుకుందాం, సెక్యులర్ కుక్కలు నశించాలని కోరుకుందాం. మీకు కేకే మహమ్మద్ గారు తెలుసా? ఆయన చెప్పినట్లు జీవించాలని కోరుకుందాం. ఆయన ఎవరు? ఆర్కియాలజిస్టు. ఏం చెప్పారు? గూగుల్ నడుదా, నేను చెప్తాను. ఆయన చెప్పారు, ఏం చెప్పారంటే, ఈ దేశంలో సెక్యులరిజం ఎప్పటిదాకా ఉంటుంది. ఎప్పటిదాకా ఉంటుంది అంటే ఏమన్నా మనిషి పోయే వరకు కాదు. ఇదే, ఈ పిచ్చి మాటలే ఉండకూడదు. మనిషి అనే పదం హిందువులకు వర్తిస్తుంది, మిగిలిన జనాభాకి నాట్ గ్యారంటీ కదా. ఎందుకంటే అందరూ సర్వే జన తర్వాత ఏంటి, ఎవరు చెప్తారు? హిందూ చెప్తాడు. ఇప్పుడు యాజ్ ఏ హిందూ, మీరు, నేను, ఆయన, నేను ఏం చెప్తామమ్మా మనం? నేను నమ్మిన శివుణ్ణి, నేను నమ్మిన రాముడిని, నేను నమ్మిన కృష్ణుని, ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు, నమ్మడం నమ్మకపోవడం వాడి వ్యక్తిగత విషయం. చెప్పగలవా లేదమ్మా? ఆయన చెప్పగలడు, నేను చెప్పను. ఓసారి ఈ మాట వాళ్ళతో చెప్పించు. నేను నమ్మిన అల్లాని, నేను నమ్మిన యేసుని,
ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, ఎవడెట్టం ఆడిది ఒకసారి చెప్పించు. ప్రపంచాంతి ఎందుకు రాదు చూద్దాం, క్షణాల్లో వచ్చేది. కొత్త దేశాలు ఎందుకు పుడతాయమ్మా కదా. దేశభక్తి అనే దానికి వాళ్ళకి సంబంధం లేని విషయం, అది హ్యుమానిటీ వాళ్ళకి సంబంధం లేని విషయం. సరే, కేకే మహమ్మద్ అబౌట్ హిందూస్, ఆర్కియాలజిస్ట్. ఇండియా ఈజ్ సెక్యులర్. ఒకసారి చూడమ్మా. If India is secular, it's only because it is a Hindu majority country. Had it been a Muslim majority country, it would never have been a secular country. So this is the greatness of Hinduism, which we should. అర్థమైందా? పాత బస్తీకి వెళ్ళు, భజన చేయి, సంక్రాంతి హరిదాసుని పంపించు, వస్తాడా వెనక్కి. కాబట్టి అన్ని మతాలు సమానమనే దరిద్రులు త్వరగా నశించుగాక, అంతే. ఇంటి దొంగలు అంతే. చూసావా, ఇప్పుడు కూడా వాళ్ళది ఎట్లా, అందుకే వాళ్ళకు నేచర్ ఉంది, వాళ్ళకు ఫ్యూచరు ప్లాన్ ఉంది. ప్రపంచం అంతా పచ్చగా ఉండాలని కోరుకుంటున్నారు, మనం కూడా కోరుకుంటున్నాం. మన పచ్చ వేరు, వాళ్ళ పచ్చ వేరు. మనది తెల్లని పచ్చ, వారిది ఎర్రని పచ్చ, ఏంటో రంగులు. ఈ మధ్యన చాలా ఫేమస్ అవుతున్న యూట్యూబ్ స్టార్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే క్రిస్టియానిటీ లేకపోతే చదువు లేదని, క్రిస్టియానిటీ లేకపోతే ఆశ్రమాలు లేవని. క్రిస్టియానిటీ ఆశ్రమం పదం అలాగే ఎక్కడ ఉంది, ఆర్ఫన్ గర్ల్. క్రిస్టియానిటీ వల్లనే ఇంత చేంజ్ వచ్చింది అని అనేసి చేంజ్ అంటే ఏంటమ్మా? భారతదేశం చేంజ్ అంటే ఏంటి? అంటే సిగ్గు లేకుండా జీవించడమా, నీతి లేకుండా జీవించడమా? ఇప్పుడు హిందువుగా ఇక్కడ 5గురు ఉన్నాం, మనం గర్వంగా చెప్పగలం నా పూర్వీకులు గొప్పోళ్ళని. ఎవరైనా గురికి ఫోన్ చేద్దామా? నా క్వశ్చన్ కంప్లీట్ చేయండి. ఈ అబద్ధాలు నేను వినలేక మధ్యలో వచ్చాను అంతే. అయితే వాడి యొక్క ఉద్దేశాన్ని చెప్పేయండి. అదే వాళ్ళే అన్ని కనిపెట్టారని, మెషన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన చదివే ఇప్పుడు కొనసాగుతుందని ఒక భిక్షగా భావిస్తూ ఉన్నారు వాళ్ళు. సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఇది నమ్మే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు, ఎన్నో గొర్రెలు ఉన్నాయి. నువ్వు చెప్పమ్మా. అవే నిజం అనుకుని వాళ్ళని ఫాలో అయిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? నిజాలు ఏంటి? కాదమ్మా, ఆల్రెడీ ఆన్సర్డ్. క్రైస్తవం అనేది ఒక కల్పితం. ప్రపంచాన్ని రూల్ చేయాలనే భావంతో ఒక ఫేక్ స్టోరీని క్రియేట్ చేశారు. మీరు గూగుల్నన్నా అడగండి, చరిత్రనన్నా అడగండి. చరిత్ర ప్రకారంగా మీరు ఒక్క 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. 2000 సంవత్సరాల క్రితం ఒక మసీదు చూపిస్తారా, ఓ చర్చి చూపిస్తారా? కానీ 2000 సంవత్సరాల క్రితం ఇస్లాం సంబంధించిన ఎవిడెన్స్ ఉండదు. 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉండదు. మరి కానీ 10,000 సంవత్సరాల క్రితం కూడా హిందుత్వానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటుంది. వాడేదో కనిపెట్టాడు అని అన్నావు కదా, ఆ చెప్పినోడు ఉన్నాడు ఎరిపప్ప, వాడిని కూడా కనిపెట్టింది మనమే. వాళ్ళ నాన్న పేరు అడుగు, అలా అన్నోడు వాళ్ళ నాన్న పేరు. నీతి లేకపోవడం వల్ల అలా. మీకు ఇప్పుడు ఎవడైనా కనిపెట్టాడు, ఏదైనా ఇన్వెంట్ చేయడానికి మేధస్సు, రైట్. ఇప్పుడు ఈ బల్బులు, కెమెరా, సెల్లు, ఓకే. ఈ కనిపెట్టిన వాళ్ళలో ఎక్కువ మంది జ్యూస్ ఉన్నారు, అది దేవుడు నమ్మనోళ్ళు ఉన్నారు. క్రీస్తు వల్ల మేము కనిపెట్టామనే వాళ్ళు చాలా తక్కువ మంది. సో ఉన్నప్పటికీ కూడా మనం ఎలా వాడుతున్నాం, వీటిని కొనుక్కుని వాడుతున్నాం. మనం కొనుక్కుని వాడడం వల్ల వాడు బతుకుతున్నాడు కదా. ఆడికి బతుకిచ్చింది ఎవరు? మనం. కస్టమర్ దేవో భవ కదా. చెప్పు, ఇప్పుడు ఎవరి వలన ఎవరు బతుకుతున్నారు? రైట్, ఇవి పాయింట్. ఓకేనా? ఇప్పుడు వాడు ఏవో కనిపెట్టాడు అన్నారు కదా, ఆడేం కనిపెట్టక ముందు కూడా బతికి ఉందిగా ప్రపంచం. ఈ ప్రపంచంలో అతి పురాతనమైన సంస్కృతి ఎవరిది? హిందువులది. ఎక్కడికన్నా వెళ్ళు ప్రపంచంలో, నాట్ ఓన్లీ ఇండియా, ఎక్కడెక్కడికో వెళ్తే కూడా ఎవిడెన్స్లు ఎవరికి దొరుకుతాయి? జపాన్లో అయినా, అమెరికాలో అయినా, తైవాన్లో అయినా, మలేషియాలో అయినా, మారిషియస్లో అయినా, అపార్ట్ ఫ్రమ్ ఇండియా ఎవరికి దొరుకుతాయి ఎవిడెన్స్లు? మనవే. బృహదీశ్వరాలయం వెళ్ళావమ్మా, నేర పడదు. ఆ రాళ్ళు ఆ చుట్టుపక్కల ఎక్కడ కొండలు లేవు, ఎక్కడి నుంచి తెచ్చారు? అంత పెద్ద గుడి ఎలా కట్టారు? దానిపైన ఉన్న ఆ గోపుర శిఖరం టన్నులు, 100 టన్నులు ఎలా పైకి వెళ్ళింది? ఇదంతా టెక్నాలజీ లేకుండా అయిందా? నీడ పడకుండా అంత పెద్ద గుడి వదిలి ద్రాక్షారామం వెళ్ళామమ్మా, గుడి కట్టాక ఎక్కడైనా కొన్ని రాళ్ళు ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఒక్క రాయి లేదు, గుడి మాత్రమే ఉంటుంది. ఆ రాయి ఏదైతే గుడి కట్టారో ఆ రాయి చుట్టుపక్కల ఎక్కడా ఏ కొండల్లోనూ లేదు. దానికి ఐతిహ్యం ఏంటో తెలుసా? దేవతలు గుడిని రాత్రి మొదలుపెట్టి తెల్లారిలో కట్టారు, సూర్యుడు వచ్చాడు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాయి ఎక్కడా దొరకదు. ఇది భారతదేశం, ఇది హిందుత్వం. పెద్ద పెద్ద గుళ్ళు ఎలా కట్టారు మన టెక్నాలజీ లేకుండానేనా? నీకు తెలుసా బ్రిడ్జిలు అవి కట్టారు అంటారు కదా, గూగుల్తో అడుగుదాం, ఎట్టా కొడితే అట్లా వచ్చేది కదా. ఇండియాలో ఓల్డెస్ట్ బ్రిడ్జి, ఇండియాలో ఓల్డెస్ట్ బ్రిడ్జి. వేర్ ఈజ్ ఇండియన్ ఓల్డెస్ట్ బ్రిడ్జ్? India has several old bridges. The Kolwar Bridge in Bihar, built in 1862, is a very old operational rail and road bridge.
Older stone bridges include the ఓకే, Purana Pul నేను in అడగడం Hyderabad and బ్రిడ్జ్ అని Shah Bridge in అడగకుండా Uttar Pradesh. దీనికి ఇంకో పేరు, దాని ఏమంటారు? నీళ్ళు, బ్యారేజ్. ఓకే, బ్యారేజ్. India's oldest barrage, and one of the world's oldest irrigation structures still in use, is the Kallanai Dam, Grand Anicut, located across the Kaveri River in Tamil Nadu, near Tiruchirappalli, Trichy. Built by the Chola king Krikala Chola in the 2nd century AD, it diverts water for irrigation in the fertile delta region and remains a marvel of ancient engineering. అని అర్థం. Details. 1. Huh? Location, Kaveri River. ఎప్పటిది ఇది 2nd century, అంటే ఎన్ని, ఆల్మోస్ట్ 2000 years స్టిల్ ఇన్ యూస్. మేము ఆ బ్యారేజ్ మీదుగా వెళ్ళాం ఒక గుడికి వెళ్ళేటప్పుడు, అక్కడ లోకల్గా దివ్య దేశాలు తిరిగేటప్పుడు. అలాగే ఈ నీళ్ళు రిజర్వ్ చేస్తారు. రాత్రి నేను ఒక ఓల్డ్ పర్సన్, గ్రేట్ పర్సన్ కలిశాను, ఆయన వరంగల్ హనుమకొండ ఆయన చెప్పారు, ఒక్క నిమిషం, ద వాటర్ హార్వెస్ట్ సిస్టమ్ ఆఫ్ కాకతీయాస్. నువ్వు చదివమ్మా, ఇది వెంటల 800 ఏళ్ళమ్మా కాకతీయుల నీరు వారు చేసిన విధానం. పై చదువు. కాకతీయ నీటి నిర్వహణలో మార్గదర్శకులు విస్తృతమైన మరియు అధునాతనమైన ట్యాంక్ ఆధారిత నీటి సేకరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ప్రసిద్ధి చెందారు. ఇది ఫీడర్ ఛానల్ నెట్వర్క్ ద్వారా ప్రత్యేకంగా అనుసంధానించబడి ఉంటుంది. పాక్షిక శుష్క దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఋతుపవనాల ప్రవాహాన్ని సేకరించి నిల్వ చేయడానికి ఈ వ్యవస్థ చాలా అవసరం. దీనివల్ల పెద్ద ఎత్తున వ్యవసాయం సాధ్యమవుతుంది. నిన్న ఆయన ఏం చెప్పారంటే, అప్పుడు రాజశేఖర రెడ్డి సీఎం ఉండేవారు కదా, ఆయన ఒక ఈ కొండలపై నుంచి నీళ్లు పడి దాని చుట్టూ 8 చెరువులంట, అక్కడ పొలాలు చుట్టుపక్కల ఈ తెలంగాణలో సన్నబియ్యం అవి తినేవారని ఆయన చెప్పారు. విషయం ఏంటంటే 850 ఏళ్ల క్రితం కాకతీయులు చేసిన నీటి పారుదల వ్యవస్థ, దాన్ని అనుసంధానంగా మనం ఏదన్నా ఒకటి వేస్తే మన కాలం 1 year పోతుంటుంది. వాళ్ళు చేసి 800 ఏళ్ళు. అంటే ఇవి ఏ కబుర్లు చెప్పారు కదా, అందుకని చెప్తున్నా. అలాగే మన అజంతా ఇల్లోరా కేవ్స్ తెలుసు కదమ్మా, అదేంటిది, ఒక కొండని తొలిచి దేవాలయంగా మార్చారు. అలాగే మన విద్యా వ్యవస్థ, నలంద, తక్షశిల. అలాగే తిండి, ప్రపంచంలో మనం తిండి మాట్లాడితే మనం 10,000 సంవత్సరాల నుంచి ఉన్నాం. చరిత్ర అందేది. మన దగ్గర ఎన్నో రకరకాల ఆహార పదార్థాలు వండుకోవడం మనకు తెలుసు. వాళ్ళు పచ్చి మాంసం కాల్చుకుని తినే జాతి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే కడుక్కోవడం రాని అడుగు తినే జాతి. మన దేశం నుంచి బ్రిటిషోడు అంత గొప్పోడే అయితే ఇన్ని ట్రిలియన్స్ డబ్బులు ఎందుకు ఎత్తుకెళ్ళాడు? క్రిస్టియన్స్ చాలా గొప్పోళ్ళు అయితే ప్రపంచం మీదకి ఎందుకు దండయాత్రలు చేసి ఎంతమంది దోచుకున్నారు? ఇలాంటి పెగడాలగాళ్ళు, బకర్ది బ్యాచ్ గాళ్ళు బ్రిటిష్ వారు ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్తాడు. అంటే వాళ్ళ అమ్మని అవమానించడే కదా వాడు. ఇలాంటి స్వాభిమానం లేని వాళ్ళు దరిద్రులు. ఒక వస్తువు వాడుకోవడానికి నువ్వు అమ్ముడైపోక్కర్లేదు, కొనుక్కుని వాడుకుని సరిపోద్ది కదా. ఇప్పుడు ఇది లేకుండా మీరు అందరూ జీవించగలరు, సెల్ ఫోను లేకపోతే కెమెరాలో లేకుండా కూడా. కానీ ఇప్పుడు ఇందాక ఆడెవడో పిచ్చోడు ఎరిపప్పుగాడు స్టేట్మెంట్ అన్నారు కదా, వాడిని హిందువులు ఇచ్చిన ఈ శరీరం లేకుండా జీవించమను, హిందువులు ఇచ్చిన పేరు లేకుండా జీవించమను, సర్టిఫికెట్లో హిందూ లేకుండా జీవించమను, రిజర్వేషన్ అక్కర్లేదని చెప్పమను. వాడికి పుట్టుకునిచ్చింది మనం, ఈ ప్రపంచానికి విద్య నేర్పింది మనం, వాళ్ళకి కట్టుకోవడం రానప్పుడే పట్టుబట్టలు వేసింది మనం. ఇవన్నీ మళ్ళీ నా మాటలు అనుకుంటేమో. అల్లూరి సీతారామరాజు గారు చెప్పారు బ్రిటిష్ కుక్కలతో. రైట్. అయితే మీరు ఎంతగానో ఎన్నో ఊర్లు తిరుగుతూ ఉంటారు, ఎంతోమందిని కలుస్తూ ఉంటారు, ముఖ్యంగా మతం మారిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు మీరు. అలాంటప్పుడు కొంతమంది గర్వాప్సి అయిన వాళ్ళు కూడా ఉంటారు. అసలు వాళ్ళు ఏ ఆలోచనతో మతం మారడం జరిగింది? ఆ గర్వాప్సి అయిన వాళ్ళ గురించి కొంచెం ఏమన్నా మీ మాటల్లో. అమ్మా, మంచి ప్రశ్న అమ్మా. అసలు ఎప్పుడైనా అటువైపు మతం మారడం జరిగిందంటే ఆలోచన లేదని అర్థం. ఆలోచిస్తే మతం ఎందుకు మారుతాడు కదా. ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఉన్నాడు అని ఇక్కడ ఉన్న 5గురిలో 3 అన్నారు, 2 దేవుడు లేడు అన్నారు. కానీ దేవుడు ఉన్నాడు అనే 3 చచ్చిపోతారు, దేవుడు లేడు అనే 2 చచ్చిపోతారు. దేవుడు ఉన్నాడు అనే వాళ్ళకి
రోగం వస్తుంది. దేవుడు లేడు అనే వాళ్ళకి రోగం వస్తుంది. దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు ముసలోళ్ళు అయిపోతారు. దేవుడు లేడు అనేవాళ్ళు ముసలి. కామన్ కదా ఇది. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని 5గురు నమ్మారు ఈ రూమ్లో, మంచిదే, అది వ్యక్తిగతం. ఇప్పుడు గొడవ ఎక్కడ వస్తుంది? దేవుడు ఉన్నాడు కానీ ముత్యం, నేను చెప్పిందే సత్యం, నా మాట వినకపోతే పత్యం, అక్కడ ప్రాబ్లం. అప్పుడు ఏమన్నా జీతపత్యం అంటాడు. ఇంకోటి దాన్ని ఏమంటారమ్మా? బెదిరించుట. అవును కదా, బ్లాక్ మెయిల్, బ్లాక్ బుక్. అవునా? ఇప్పుడు దేవుణ్ణి చేరుకోవడానికి మార్గం మనకి పెద్దలు నేర్పింది ఏంటంటే భక్తి, వైరాగ్యం, తపస్సు, సాధన, ఇలాంటివి చెప్పారు. ఆదిశంకరుల నుంచి, వ్యాసుడి నుంచి. మనకు ఒక హిందీ పాటలు కూడా చెప్తారు. ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ్, రామ రామ రామ్, రామ రామ రామ్, శ్రీరామ రామ రామ్. ఎలా పిలవాలి? ప్రేమతో పిలవాలి. చాలా బాగుంటుంది. నేను ఈ పాటని చాలా దాదాపు ఒక 22 ఏళ్ల క్రితం ఓ జైల్లో పాడాను. ఆ ఖైదీలతో మాట్లాడుతూ, అది కూడా మహారాష్ట్రలో బీడ్, ఆ ఖైదీలతో మాట్లాడుతూ ఈ పాట పాడితే కొంతమంది అయ్యో వాళ్ళంతా పాడారు. పాప మిటే దుఃఖ కటే ఏక్ రామ నామ్, निराधार को आधार एक राम नाम, सकल शांति सुख निदान मंत्र राम नाम, भव समुद्र सुखद नाम एक राम नाम, राम राम राम, राम राम राम, राम राम राम, శ్రీరామ రామ రామ. ఇలా ప్రేమగా జీవించవచ్చు. కానీ వాడు మతం మారిపోతే నేను చెప్పిన 2 అక్షరాలతోనే పిలవాలంటాడు, నేను చెప్పిన 3 అక్షరాలతోనే పిలవాలంటాడు. అది మూర్ఖ మతం. మూర్ఖులు మాత్రమే అటువైపు వెళ్తారు, తెలివైన వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చని, ఏ పేరుతో అయినా కొలవచ్చని, ఆయన అనంత విశ్వంలో అంతటా ఉన్నాడని, అనంత నామాలు కలిగిన వాడని, ఆయన చాలా దయామయుడని, ఆయన మూర్ఖుడు కాదని, అక్షరాల్లో ఆయన బంధింపబడడని మనం నమ్ముతాం. కాబట్టి ఏం చేస్తాం మనం? కొంచెం పసుపు ముద్ద, 3 వైపులా కుంకుమ, బోనాలు. అయితే ఇంతగా నమ్మేవాళ్ళు ఏ మాటల ప్రభావానికి అని చెప్పి మతం నేను మారుతున్నారు? చెప్తా. ఈ బోనాలు అవి జరుగుతాయి కదా, బోనాలు దేని చుట్టూ తిరుగుతారమ్మా? అదే బతుకమ్మ అండి. బతుకమ్మ. Flowers. ఏ పూలే కదమ్మా? పూలు. పూలే, పూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. ఎందుకు తిరుగుతారు? ఆడేం ఒక బొమ్మ కూడా లేదు, అందులో అమ్మని చూస్తాం. ఇంత పసుపు ముద్దలో అమ్మని చూస్తాం. మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాను నేను? అమ్మనే కదా, అవునే కదా. ఇలా అమ్మని చూసే జాతి భూమికి అవసరం. కానీ ఓ పశువులో అమ్మని చూస్తాం, ఓ మనిషిలో అమ్మని చూస్తాం, మట్టి ముద్దలో అమ్మని చూస్తాం, గంగమ్మ నీళ్ళల్లో చూస్తాం, డబ్బులు లక్ష్మీదేవి, పుస్తకం సరస్వతిదేవి, అన్నం అన్నపూర్ణ. రెస్పెక్ట్ ఉంది మాకు. మన తల్లులు 100 మంది గొప్ప ఆడవాళ్ళ గురించి మనం చెప్పగలం. నువ్వు ఎడారి 1, ఎడారి 2లో ఓ 10 మంది ఆడవాళ్ళని చూపించు గొప్ప వాళ్ళని. అమ్మ లేకపోతే నువ్వు లేవుగా. మాతృదేవో భవా, ఫస్ట్ అది కదా. అదే తెరీసా. ఎవరికి నేను మంచి జోగీసింది ఇవిడ. ఆవిడ లెదర్ తెరీసా, మదర్ కాదు. ఎవరికి మదర్ ఆవిడే. ఆవిడే చెప్పింది కదమ్మా. నువ్వెవరమ్మా అసలు? వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్? నువ్వేం చెప్పు. జర్నలిస్ట్. అంతేనమ్మా. నేను ఆవిడతో గొడవపడతా, ఆవిడ జర్నలిస్ట్ కదా, ఇక్కడ మంత్రిరా అంటాను. అప్పుడు నువ్వే అనుకుంటావు నేను మంత్రి ఏంటి, నేను జర్నలిస్ట్ అంటావా? అనవా? అది నువ్వు చెప్పింది అనాలా, ఆవిడ చెప్పింది అనాలి? నేను నీ గురించి నువ్వు చెప్పింది కదా నిజం. ఆవిడ చెప్పింది ఆవిడ గురించి. సమ్ పీపుల్ థాట్ ఐఎమ్ ఏ సోషల్ రిఫార్మర్. నో, ఐ కేమ్ హియర్ టు కన్వర్ట్. మనం ఎవరికైనా ఎవరికైనా ఉపకారం చేయాలమ్మా. ఏం చూస్తాం? వాడు నీడ్ అయితే చూస్తాం. మహాభారతం ఏం చెప్పింది ఆహారం గురించి? ఎవడైనా తినడానికి అర్హత ఏంటి? మహాభారతం చెప్పింది. ఏం చెప్పింది? వాడికి ఆకలి వేయడం. వాడికి ఆకలి ఇస్తే వాడు తినడానికి అర్హుడు. ఎవరికైనా పెట్టాలి, వాడికి ఆకలి ఉంటే పెట్టాలి, అంతే. వాడు మా మతం మా కులం ఏం దక్కర్లేదు. అంటే మదర్ తెరీసా కులం చూసే
మతమే అయ్యో అదే నేను చరిత్ర నువ్వు కావాలితే ఎవిడెన్స్ కావాలితే గూగుల్ తెల్లని అడుగు లేదా పర్ఫెక్ట్ సిటీ అడుగు లేదా ఏ సిటీ నన్ను అడుగు కదా, నేను చెప్పలే కదమ్మా. నువ్వు జర్నలిస్ట్ అని నువ్వే చెప్పావు. ఆవిడ మతవాది అని ఆవిడే చెప్పింది. ఆవిడకి సెయింట్ అని ఏదో ఒక హోదా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆవిడ మతవాది. ఆ సేవ అనేది ముసుగు, మిగిలింది లొసుగు. కావాలితే ఎవరినన్నా అడుగు కదా. ఏ ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా చెప్పను, మాకు మా పుస్తకం కంటే మా దైవం కంటే మానవులే ప్రధానం చెప్పను. ప్రపంచాంతి ఎందుకు రా చూద్దాం. మొన్న పందిని ఎవరో అడిగారు ఢిల్లీలో, ఎరా పంది బంగ్లాదేశ్లో చంపేస్తున్నారు కదా హిందువుల్ని అంటే, నేనేం చేయాలి, నాకేం సంబంధం అన్నాడు. మరి గాజాలో ఏదో అయితే నువ్వు ర్యాలీ చేస్తావు, అది మానవత్వం. గాజాకి ఇడికి ఎంత దూరం ఉంది? ఢిల్లీకి గాజాకి ఎంత దూరం ఉందా? వెనిజులాకి కలకత్తాకి ఎంత దూరం? వెనిజులాకి బంగ్లాదేశ్కి ఎంత దూరం? వెనిజులా పక్కన ఉందా? బంగ్లాదేశ్ పక్కన ఉందా? వెనిజులాలో ఏదో జరిగితే ఈ కమ్యూనిస్ట్ కుక్కలు పెద్ద ర్యాలీ. కాబట్టి అవర్ ప్రయారిటీ హ్యుమానిటీ, అవర్ ప్రయారిటీ మొరాలిటీ. ఈ మొక్క చెప్పనమ్మా ప్రతి మసీదులో చర్చిలో మొత్తం ప్రపంచ శాంతి ఎందుకు రాదో చూద్దాం. అవర్ ప్రయారిటీ మొరాలిటీ 1000 గుళ్ళల్లో చెప్పిస్తాను నేను. అవర్ ప్రయారిటీ మొరాలిటీ, అవర్ ప్రయారిటీ హ్యుమానిటీ. పుస్తకాల కంటే అక్షరాల కంటే కనబడే మనుషులు ప్రాణులే ముఖ్యం. మేము చెప్తాం మాకు అది ఉంది కాబట్టే అబ్దుల్ కలాం సాల్యూట్ చేస్తాం. చాంటి గారు ఎంత గొప్ప చెప్తారు. చాంటి గారికి ఎంత ఆనందమో కదా అబ్దుల్ కలాం ఆయన గురించి చెప్పడం. చాలా గర్వంగా చెప్తారు, సంతోషంగా పొంగిపోతూ చెప్తారు. గోదావరి మీద బ్యారేజ్ ఉంది కదా ధవళేశ్వరంలో, దాని పేరేంటి? సర్దార్ కాటన్. అతను ఎవరు? బ్రిటిష్ వాడు. మరి ఆ కోనసీమ అంతా చూడండి, బోల్డ్ అన్ని ఆయన గుర్రం మీద ఉన్నటువంటివి విగ్రహాలు పెడతారు. ఇప్పుడు బ్రిటిష్ వాడు బ్రిడ్జీలు కట్టినా బ్యారేజీలు కట్టినా దేనికి కట్టాడు? మన దగ్గర నుంచి సంపద ఎత్తుకెళ్ళడానికి. ఆడు రైళ్ళు వేసినా అందుకే, వాడు బ్రిడ్జీలు కట్టినా అందుకే. మనమే ప్రేమ ఏం కాదుగా. అయినా కూడా మనం ఎలా కన్సిడర్ చేసాం? గౌరవిస్తాం. కొందరు బ్రాహ్మణులు తర్పణాలు వదులుతారు. అది మనకి అలాంటి మంచి భావం మనకు ఉంది, అటువైపు లేదు. అయితే మంచి భావం అని మీరు అన్నారు కాబట్టి పీర్ల పండుగలో హిందువులు ఎంతోమంది పార్టిసిపేట్ చేయడం చూస్తూ ఉన్నాం ఈ మధ్య. సిగ్గు లేదు కాబట్టి. ఇదేంటంటే క్వశ్చన్ కూడా పూర్తి అవ్వాలి, ఎప్పుడు ఆన్సర్ ఇచ్చారనుకుంటుంది ఆవిడ. పీర్లు అంటే తెలుసమ్మా నీకు? తెలుసా తెలదా? ఎవరు నీకు తెలుసా? ఒరే పీనుగా, అదేమ్మా పీర్లు అంటే పీనుగులు. పీనుగులు వెనకాల నువ్వు తిరగడం ఏంటా? చిన్నప్పుడు పద్యం ఉందమ్మా తెలుసా? ఏనుగమ్మ ఏనుగు ఎంతో చక్కని ఏనుగు, ఏనుగు నల్లన ఏనుగు కొమ్ముడు తెల్లన, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు కదా. ఏనుగు మీద వచ్చే రాముడిని వదిలేసి పీనుగు వెనకాల ఎందుకు తిరుగుతారా? సిగ్గు లేకుండా శవాల వెనకాల కదా. నీకు పడుకోబెట్టిన శవం కావాలా, నిలబెట్టిన శవం కావాలా? ఓకే, ఏది వద్దుగా. థ్యాంక్స్. అయితే అసలు పీర్ల పండుగ అంటే కనుక చనిపోయిన వాళ్ళ పూర్వీకుల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు జరుపుకునే ఒక పండుగ. సో దాంట్లో ఎవరు ఏదైతే ఈ పీర్ల పండుగ అది జరుపుకుంటారో ఎవరు జరుపుకుంటారు? అది ఎవరు జరుపుకుంటారు చెప్పు. ఆ పీనుగులకు పండగ ఎవరు జరుపుకుంటారు చెప్పమ్మా. నీకేం పని చెప్పు. ఇప్పుడు అదేదో సాగుతున్నారు ఏంటది, ఊళ్ళో పిల్లలు కుక్కలాడాడు. నీకేం పని చెప్పు. నీకంటే నువ్వు కదమ్మా వాళ్ళకి. నీకు చెప్పనా ఒకటి. ఒకసారి ఒక ఊరమ్మ పొద్దుటూరు దగ్గర ఉంది. ఊరి పేరు 3 అక్షరాలు ఉంటుంది. ఊళ్ళో పెద్ద హనుమంతుడు ఉంటాడు. కడప. ఒక్క నిమిషం, మరీ దాన్ని ఇది ఇంకా దుర్మార్గం. కడపలో మర్చిపోతాను. వెళ్ళాలి ఊరి పేరు. వెళ్ళాలి. ఓకే, వెళ్ళాలి. అక్కడ దర్గాలు ఎక్కువ, చాలా మంది వెళ్తూ సిగ్గులేని ఉంటారు ఎక్కువ ఉంటే కాబట్టి ఎన్నో వస్తాయి. అది విషయం కాదు. మీ ముందే చెప్పా, స్వాభిమానము అది లేని అదోళ్ళకి ఎన్ని పని. ఇక్కడ పెద్ద జోకి వెళ్ళాల, ఊరి పేరు వెళ్ళాలి సంథింగ్ వెళ్ళాల. హనుమంతుడు నేను తొందరగా వెళ్ళాలని అన్నాడంట. అందువల్ల ఆ ఊరి పేరు అట్లా వచ్చింది. పెద్ద హనుమంతుడమ్మా. అది దరిద్రం చెప్పిన. ఆ గుళ్ళోంచి బయటకు వచ్చాను రా, పెద్ద చెట్టు. ఆ చెట్టుకు రాతితో కట్టిన పీర్లది. ఆ ఊళ్ళో ఒక ముస్లిం లేడు, మన అదవే కట్టించాడు. ఈ సిగ్గులేనారు, మేము కట్టించామని చెప్పాడు. అయితే ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. జోగులాంబ ఆలయంలో కూడా దర్గా ఉంది. ఎందుకుంది? ఆక్రమించారు కాబట్టి. ఇప్పుడు మనకి ఈ రూమ్ ఎందుకు ఇచ్చారమ్మా చెప్పు, వాళ్ళు చెప్పండి. ఏదో ఇంటర్వ్యూ, ఏదో పుణ్యం, స్వామీజీ దండం అని ఇచ్చారు. మనం తాళం వేసేసుకుంటే దాన్ని ఏమంటారమ్మా? అసలు ఇంకో మాట చెప్తాను. ఈ దేశానికి ఇస్లాంకి ఏమైనా సంబంధం ఉందా? ఈ దేశానికి క్రైస్తవానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ దేశంలో క్రైస్తవులు ఎవరు లేరు, ముస్లిమ్స్ ఎవరు లేరు. నువ్వు ఎలా చెప్తావు అంటారేమో. మీ అమ్మగారు చీర కడతారు, మా అమ్మ చీర కడుతుంది. ఇక్కడ ముస్లిం తల్లి చీర కడుతుంది, క్రిస్టియన్ కూడా చీర కడుతుంది. చీర గురించి ఖురాన్లో లేదు, బైబిల్లో లేదు.
వీళ్ళంతా మన తల్లులే, మెట్లు నువ్వే కదా వాళ్ళు అవి పెడతారు, ఇక మన తల్లులే. ఏదో భీతి చేత కొందరు మతం మారారు, నీతి లేక కొందరు మతం మారారు, అంతే. 3 రకాల హిందువులు, ఒరిజినల్స్ ఇదిగో మనం ఎలా ఉన్నాం అలా బదలాయించుకొని అట్లా ఉన్నారు అంతే. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే ఓ గౌరవభావం కలగడానికి కారణం ఏంటి? ఆహార్యము కదా. నిన్న పాపం ఒక హోమ్ గార్డ్ అక్కడ నుంచుంది, కర్ణాటకలో అనుకుంటా. ఒక బట్టలు తక్కువ వేసుకున్న పంది నడుస్తుంది, ఆడపంది నడుస్తుంటే కొత్త కామెంట్ చేశారు. వాళ్ళని తరిమింది ఆవిడ, దీన్ని సేవ్ చేసింది, ఈ పందిని సేవ్ చేశాక, అమ్మ మంచి బట్టలు కట్టుకోవచ్చు కదమ్మా, వాళ్ళందరూ అలా రావడానికి కారణం అదే కదంటే, ఇది రక్తం వచ్చేలా కొట్టింది ఆవిడ. ఆడది అంత దిగజారిపోయిందంటే భారతదేశంలో కారణం ఏంటి? దాన్ని వాళ్ళ అమ్మ అసలు కూర్చోబెట్టబోవడం. పొద్దున్న ఒకరింటికి వెళ్ళాను, 2 ఆడపిల్లలు, మంచి పిల్లలు, వాళ్ళ నాన్న చాలా మంచోడు, వాళ్ళ అమ్మ మంచిది. గాజులు లేవు. అన్న నువ్వు వెరీ గుడ్ నాన్న, బంగారు తల్లిరా అని చెప్పాను. నేను వచ్చే లోపల అది జుట్టు ముడేసుకుంది, గాజులు వేసుకున్నాను. నేను సరదాగా డి అని వచ్చాను. మన పిల్లలు చెప్పుకోవాలి మనం, రైట్. కట్టు బొట్టు జుట్టు. అయితే ఇప్పుడు దాని మీదనే చాలా యుద్ధాలు అయిపోతున్నాయి, కట్టు బొట్టు గురించి మాట్లాడితే. ఏం కాదు, సిగ్గులేని జుట్టు కూడా కాదు, కాదు, మేజర్ ఇష్యూ కాదు. అయిపోయింది. ఇప్పుడు ఒక టెంపుల్ కి వెళ్తే జడ వేసుకోమని వాళ్ళు అక్కడే చెప్పినందుకు కూడా గొడవలు అయిపోతుంది. లేదు అవ్వకూడదు. ఎందుకని వేసుకోవాలి అని అంట. కాదు, నువ్వు నిన్ను ఎవరు రమ్మన్నాడు గుడి చెప్పు? నీ ఇష్టం వచ్చినట్టు ఉండాలన్నా గుడికి రాకు కదా. గుడ్ థాట్స్ ఉన్నవాళ్ళు గుడికి రండి, గుడి సైడ్ వేసేవాళ్ళు రాకండి కదా. ఇప్పుడు ఎలా ఏం చేస్తున్నావురా తాడి చెట్టు ఎక్కి అని అడిగారు. తాడి చెట్టు ఎందుకు ఎక్కుతారమ్మా తెలుసా నీకు? ఎందుకు? అదేదో ద్రౌపదార్థం కోసం ఎక్కుతారు కదా. వాడు ఏం చెప్పాడు? ఇంకా దూడకి గడ్డి కోసం ఎక్కాడు. రాత్రి 2 3 పబ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉగాది పచ్చడి కోసం వెళ్ళానని చెప్పినట్టు ఉంటుంది. అలాగా. అందుకని నువ్వు గుడికి రాకు, నేను ఎవడు రమ్మన్నాడు చెప్పు, గొడవ పెట్టుకోవడం ఎందుకు కదా. ఎయిర్పోర్ట్ ఉందమ్మా, ఎయిర్పోర్ట్లో నిన్న నా బ్యాగు మళ్ళీ 2-3 సార్లు తిప్పారు. ఎందుకని? ఈ కీ చైన్లు, బంద్ చేసే తాళాలు అవన్నీ ఉంటే కుయ్యి అంటది. అక్కడ పోలీసు తెలియదు స్వామి, స్వామి అందులో ఈ తాళాలు ఏవో ఉన్నట్టు నేను తీసేలేకపోతే అంతవరకు కుయ్యి అంటూనే ఉంటుంది అన్నాడు. సో 2-3 సార్లు తీసి పెట్టి నువ్వు దాన్ని ఫాలో అవ్వాలి. ఏయ్ ఏంది తాళాలకు కూడానా అంటే ఇది అనకూడదు కదా. ఆ సిస్టమ్ నువ్వు ఫాలో అవ్వాలి అంతే. రైట్. అంతే. అయితే పల్లెటూర్లలో కూడా గుడులు కూడా ఉండని ప్లేసెస్లో చర్చులు పుట్టగొడుగుల్లాగా పెరిగిపోతున్నాయి. దీనికి గల అసలైన కారణం ఏంటి మీ మాటలు? ఇప్పుడు వాళ్ళకు ఒక లక్ష్యం ఉందమ్మా. క్రైస్తవులకి ముస్లిమ్స్కి ఒక లక్ష్యం ఉంది, హిందువుల లక్ష్యం ఏం లేదు. హిందువుల విషయం వ్యక్తిగతం కదా. హిందువులు మతం అనేది వ్యక్తిగతం. హిందువులకి ప్రపంచం అంతా హిందువులే ఉండాలి, అందరూ మాలాగే ఉండాలి, అందరూ మా మతాన్ని ఫాలో అవ్వాలి, ఇలాంటివి లక్షణాలు ఏం లేవమ్మా. ఎవడిష్టం వాడిది అంటాం మనం. ఇప్పుడు చూడండి, నాస్తికులు ఎక్కడ ఉంటారు? హిందువుల్లోనే ఉంటారు. తెలుసా మీకు? ముస్లిము నాస్తికుడు అవ్వలేడు, క్రిస్టియను నాస్తికుడు అవ్వలేడు, హిందువు అవుతాడు. నాస్తికుని కూడా మనం గౌరవిస్తాం తెలుసా నీకు? మీకు విశ్వయోగి విశ్వంజీ అని పేరు విన్నారా? లేదండి. గుంటూరు మొన్నే కలిసాం విజయవాడలో. ఆ స్వామీజీ ఒక టెంపుల్ లాంటి కట్టారు, అందులో 7-6 ద్వారాలు పెట్టారు, అందులో నాస్తికులకో ద్వారం పెట్టారు. ఓకే, అర్థమైందమ్మా? మనం రెస్పెక్ట్ అలా ఇస్తాం. దేవుడు లేడు అనేవాడు కూడా రెస్పెక్ట్ ఇస్తాం మనం. మా దేవుడు నమ్మకపోతే వేసేస్తాం. అది ఆ బ్యాచ్. బోత్ ఆర్ నాట్ సేమ్. అయితే మరి ఇలా ఎందుకు చర్చలు ఎందుకు వస్తున్నారు? వాళ్ళ లక్ష్యం ఉంది. ఏంటి లక్ష్యం? అందరూ గొర్రెలు అయిపోవాలి, అది వాళ్ళ లక్ష్యం. అందరూ కోసేసుకోవాలి, వాళ్ళ లక్ష్యం. మనకి లేవు, అందరూ బాగుండాలి, ఇది ఒకటే మన లక్ష్యం. మరి మీలాంటి వాళ్ళు కొద్దిగా యాక్షన్ ఏదైనా తీసుకొని అలాంటి ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి వెళ్ళి ఎందుకని వాళ్ళకి ఒక టెంపుల్ కానీ లేకపోతే మన సిస్టమ్ గురించి కానీ చెప్పడం కానీ జరగట్లేదని. మరి అలాంటప్పుడు కూడా ఎన్ని రావడానికి అదే అప్పుడు అమ్మా, ఇప్పుడు ముస్లిం పని చేయాలంటే, ఓ క్రిస్టియన్ పని చేయాలంటే అతని వెనకాల పెద్ద వ్యవస్థ, పెద్ద నెట్వర్కు, డబ్బులు, రాజకీయాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి. హిందువులకు అలా కాదు. వాడు వ్యక్తిగతంగా టైం ఇవ్వాలి, వాడు వ్యక్తిగతంగా ఖర్చు పెట్టాలి, మళ్ళీ నిందలు పడాలి, ఇన్ని ఉంటాయి. వాళ్ళకి అలా కాదుగా. ఉదాహరణకి పాస్టర్లకి ముల్లాలకి జీతాలు వాళ్ళు అడిగారా? సిగ్గులేని ప్రభుత్వాలు ఇస్తున్నాయి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? రైతులకు కదా ఇవ్వాలి. ఆ డబ్బులు ఎవరైనా ట్యాక్స్ పేయర్స్ కదా.
కోర్టులో కేసు వేయాలి కదా, అవునా కదా? ట్యాక్స్ పే ఎందుకు చేస్తారమ్మా? ఈ పొరమోగులకి ఇవ్వడానికి. నువ్వు చెప్పమ్మా. ఈ దేశానికి గుడుల వలన వస్తుంది ఇన్కమ్, లాభం, పేరు. చర్చి వలన మసీదు వలన ఈ దేశానికి ఏంటి లాభం చెప్పోటి? ₹1 చెప్పు చూ. ఇచ్చోళ్ళకి సిగ్గులేదు, ఒప్పుకుంటా. తీసుకున్నాడు కూడా అక్కర్లేదురా కదా, అడిగితే నువ్వు తీసేసుకుంటే పెట్టరే. కాబట్టి స్వాభిమానం కలిగిన హిందువులు పెరిగితే ఈ దరిద్రం అంతా సొల్యూషన్ వస్తుంది. దీని కింద కామెంట్లు ఉంటాయి చూడు. చివరిగా మతం మారాలి అని అనుకునే వాళ్ళకి, మారిన వాళ్ళకి ఏం చెప్తారు? ఆలోచించండి అని చెప్తా. ఎవిడెన్స్ ఉండాలి. ఏదైనా పని చేస్తే మీరు ఎందుకు మారారు అని ఎవరినైనా అడగండి. ఎప్పుడు ఏమొస్తుందమ్మా? ఇప్పుడు ఇందాక మనం ఈ సైలెంట్లో కదా, ఒక గొర్రె ఫోన్ చేశారు, పేరు శేఖర్. గొర్రె బిజీగా ఉంది. ఓకే, ఎందుకు ఫోన్ చేసావు అని, సారీ ఎందుకు మతం మారావని. ఏ గొర్రె? ఇంకో గొర్రె, బొబ్బులి, గొర్రె కొండయ్య. రైట్. ఇంకో గొర్రె. నువ్వు గొర్రె అని కొట్టి ఇందులో కొన్ని 100 వస్తాయి. ఓకే, నాకు తెలుసు. ఇంతకుముందు కూడా మాట్లాడే కదా. నీకోసం వాళ్ళని అడుగుదామ్మా. నా అనాలిసిస్ ఎందుకు? హలో దాసు గారు. సార్ ప్రైజ్ అలాడండి. చెప్పండి సార్. జై శ్రీరామ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఫోన్ చేసిన తీయలేదు. అవును సార్, ప్రయాణం సార్. చెప్పండి సార్, బాగున్నారా? బాగున్నాను సార్. గోరికొండ గారు ఎక్కడున్నారు? నేను హుబ్లీ కదా. హుబ్లీయా? నేను హుబ్లీ నుంచే మాట్లాడింది 2 సార్లు. హుబ్లీ. మీరు హుబ్లీ, నేను రాసుకుంది బొబ్బిలి. కొంచెం తేడా. అది కర్ణాటక, ఇదేమో ఆంధ్ర. సార్ చెప్పండి సార్. కర్ణాటక సార్. అవును సార్. సార్ ఒంగోలు జిల్లా. ఓకే, ఒంగోలు. మనందరి ఒంగోలు. ఒంగోలు జిల్లా. మా నాయన 1944 చెన్నై పోయినాడు. అది వేసి చెప్పండి. అక్కడ మిలిటరీలో సివిల్ గా చేసినాడు. మా అమ్మ FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సార్ 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 నేను రైల్వే. సార్ సార్ నేను సార్ రైల్వేలో ఎప్పుడు చేరారు? 1978. బా సార్. సార్ నాన్నగారి పేరేంటి సార్? నాన్నగారి పేరు? కొండయ్య. నా పేరు కూడా కొండయ్య. ఓ, కొండయ్య కొడుకు కొండయ్య. కొండయ్య. మా జయదేవి పేరు కూడా కొండయ్య. ఓదే 3 కొండయ్యలు. మాలకొండ స్వామి ఉన్నారు కదా, ప్రకాశం. రైట్. నరసింహ సార్. మాలకొండవే, మాదిగోళ్ళైనా మాలకొండే, రెడ్లు అయితే మాలకొండ రెడ్డి అని పెట్టుకుంటాం. అంతే. అవును, నరసింహ స్వామి మాలకొండ శెట్టి అని పెట్టుకుంటాం. అవును అవును అవును. అదనమాట. అచ్చా. నరసింహ స్వామికి జై, మాలకొండయ్య స్వామికి. అయితే మీరు వెళ్ళారా గుడికి? మాలకొండ స్వామి అని ఉన్నాడు ప్రకాశం. తెలుసు, అది నాకు తెలుసు. కందుకూరు దగ్గర ఆయన వారానికి ఒక్కరోజే శనివారం దర్శనమిస్తాడు. మొన్న కూడా పిలిచారు, నాకు వెళ్ళడం అవ్వలేదు. కానీ మీరు వెళ్ళారు లేదా? నేను ఇంత మటుకు పోలేదు సార్. ఎప్పుడు పేరు మాత్రం అయింది అంతే. ఆ పేరు మాత్రం అయింది. నమ్ముకొని మీ జేజ్ నాయన వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారా? వాళ్ళు నమ్ముకొని ఇంకా అప్పటి నుంచి అలా కొనసాగుతున్నారు. అందరి పేరు క్రిస్టియన్ పేరు, నాది ఒకటి హిందూ. అచ్చా, మీ అమ్మాయి పేరు? మా అమ్మ. మీ అమ్మాయి పేరు? మీ అమ్మాయి ఉందా? మీ అమ్మాయి, మీ అబ్బాయి పేరు? అబ్బాయి పేరు ప్రభుదానం. ప్రభు దానం, ఏదో దానం. ఓకే, బ్లెస్సీనా. ఓకే. ఇంటి పేరు? ఇంటి పేరు నల్లిపోగు సార్. సో సర్టిఫికెట్లో మీరు హిందువే? సర్టిఫికెట్లో ఇండియన్ క్రిస్టియన్ అన్నట్టు. మీకా? అంటే మీరు ఉద్యోగం పొందినప్పుడు, ఉద్యోగంలో ఎక్కినప్పుడే సర్టిఫికేట్ దాంట్లో టీచర్ ఇండియన్ క్రిస్టియన్ మాదిగ అని రాసింది కదా. క్రిస్టియన్ అయ్యి మాదిగ ఎక్కడ ఉంది? క్రైస్తవుల్లో కులాలు లేవు. క్యాస్ట్ బాపను నమ్ముకుంటారు సార్. కాదండి, చిచ్చి, అసలు క్యాస్ట్ కాదండి. బాపన కులం అట్నే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అన్న? ఇప్పుడు నేను ఉన్నాను కాదు, ఎందుకు కొండ? ఇప్పుడు గొర్రెకొండయ్య మన ఆవటం విను. ఇప్పుడు నేను ఉల్లిపాయ తిన్నాం తెలుసా నీకు? ఉల్లిపాయ అంటే తెలుసుగా, ఎల్లిపాయ. తెలుసు. నేను తిన్నాం, నేను దాన్ని వదిలేసా. నీకు అర్థమైందా? ఎప్పుడు నేను ఇస్కాన్లో జాయిన్ అవ్వకముందు తిన్నా. నేను మరి సామయిక 28 ఏళ్ళు అయింది. నువ్వు పెడితే కూడా నేను తిన్నాం, దాన్ని వదిలేసా. ఎందుకని? అది నిషేధం. అలాగే క్రైస్తవంలో కులాలు లేవు కాబట్టి కులమన్నా వదిలేయాలి, క్రైస్తవన్నా వదిలేయాలి. కాదయా, నీకు అక్కర్లేదు కదా, నీ కులం అక్కర్లేదు కదా. చెప్పు, నీ కులం కావాలా, యేసుక్రీస్తు కావాలా? నీ కులం కావాలా, యేసుక్రీస్తు కావాలా? చెప్పు. అక్కర్లేనప్పుడు వాడకో, చచ్చిపో. ఏం చెప్పాను?
అయ్యో అక్కడే అది ఎక్కడ ఉంచుకోండి సరే. ఇప్పుడు యేసు చవటాన్ని చెప్పడమే కదా కులం వాడుకుంటే, అవునా? యేసు కూడి పెట్టలేడనే కదా దాని అర్థం. సో ఇలాంటి చవటలు మతం మారుతారు, అదే ఆన్సర్. రైట్. అది నీతి లేని వాళ్ళు మతం మారుతారు, అది అర్థం కాలే? లైవ్ అమ్మ. కాబట్టి ఈ నీతి లేని వారు తొందరగా నీతి కలిగిన వారై వారు ఎక్కడున్నా నీతిగా జీవించాలని కోరుకుందాం. నీతి లేనివాడు హిందూ అయినా సరే దేశానికి ప్రమాదమే, ముస్లిం అయినా ప్రమాదమే, క్రిస్టియన్ అయినా ప్రమాదమే. నీతి కావాలి అంతే. హరే కృష్ణ తల్లి.